బంగారం కల్పిస్తామన్నారు ఇచ్చిందా? ఇయ్యలే కానీ బంగారం ధర మాత్రం 96,000 అయిందట నిన్న. ఇంకింత పెరుగుతుంది. అంటే ఈ రకంగా ఎన్నో విషయాలు చెప్పింది. ముఖ్యంగా ఎస్సీ సప్లైని అమలు చేయక ఈసారి బడ్జెట్ లో 40% నిధులు ల్యాప్స్ అయిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. ఒక విషయాన్ని మీరు బాగా గమనించారు. కేసీఆర్ గారు ఉండగా విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసం జీవో నంబర్ 55 అమల్లో ఉండేది. రేవంత్ రెడ్డి వచ్చినాక జీవో 55 రద్దు చేసి 29 జీవో తెచ్చింది. మీరు చూడండి, గూగుల్లో కొట్టండి, నేను అసెంబ్లీలో మాట్లాడాను. జీవో 55 ఏం చెప్తుందంటే 100 ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, మొదటి 50 ఉద్యోగాలు మెరిట్. అది ఎవరన్నా రాని, ఓసీలు రాని, బీసీలు రాని, ఎస్సీలు రాని, ఎస్టీలు రాని, ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే మొదటి 50 ఉద్యోగాలు వాళ్ళకు పోతాయి. తర్వాత 50 రిజర్వేషన్, ఎస్సీలకు 17%, ఎస్టీలకు 10%, మిగతాది బీసీలకు ఇవ్వాలి. ఆ మిగతా 50కి 50 రిజర్వేషన్ ప్రకారంగా ఇవ్వాలి. ఇది కేసీఆర్ ఉన్నప్పుడు అమలైంది. అది జీవో నంబర్ 55. రేవంత్ రెడ్డి రాగానే ఆ జీవో 55 రద్దు చేసి జీవో నంబర్ 29 తెచ్చింది. ఏంటిది 29 ఉన్న సూత్రం? ఇప్పుడు మా ఎరువుల సిద్ధుడు తమ్ముడు బాగా చదువుకున్నాడు, బ్రహ్మాండమైన గ్రూప్ 1 ఉద్యోగం కొట్టింది అనుకో, టాప్ 10 లో ఉన్నాడు. టాప్ 10 లో ఉంటే అది మెరిట్ కోటాలో పోవాలనే వద్దా? కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడు, మొదటి 50లో ఒక 5 ఎస్సీలకు ఉద్యోగం వచ్చింది, మీ ఎస్సీలకు 100కు 16 రావాలి కదా, 16లకి 5 తీసేస్తా, 11 ఇస్తా కింద. అంటే ఇప్పుడు 5 నౌకర్లు పోయినట్టే కదా. అబ్బాయి బాగా చదువుకున్నాడు, బ్రహ్మాండంగా మెరిట్ లో ఉద్యోగం కొడితే ఇది ఎస్సీ కోటాలు ఎంత పెట్టావు? అది ఓపెన్ కాంపిటీషన్. అది ఓసీ కోటా కాదు, అది ఓపెన్ కాంపిటీషన్. ఓపెన్ కాంపిటీషన్ లో ఎవరైనా రావచ్చు, బీసీలు రావచ్చు, ఎస్సీలు రావచ్చు, ఎస్టీలు రావచ్చు, ఓసీలు రావచ్చు. కానీ ఓపెన్ కాంపిటీషన్ లో వచ్చిన ఆ 4 ఉద్యోగాలను కూడా లెక్కగట్టి మీకు వచ్చే 15లో ఈ 4 తీస్తా, 11 ఇస్తా అంటుంది. ఇది ఎక్కడ న్యాయం? దయచేసి మీరు ఆలోచించాలి. నేను బట్టి విక్రమార్కని అడిగిన, నువ్వు ఒక దళిత బిడ్డగా నీకు బాధ్యత ఉంది, దీని మీద స్పందించాలి అని చెప్పి నేను ఎంత గట్టిగా అసెంబ్లీలో ప్రశ్నించి, కేసీఆర్ ఉండగా న్యాయం చేసిండు, మీరు ఇవాళ దళితులకు బీసీలకు అన్యాయం చేస్తుండ్రు అని చెప్పి నేను అసెంబ్లీలో పోరాటం జరిగింది. మీరందరూ కూడా అంబేద్కర్ గారు చెప్పినట్టు బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ సిద్ధాంతంలో అడుగు జాడల్లో మీరు నడిస్తేనే రేపు రాబోయేటువంటి దళిత యువతి యువకులకు న్యాయం జరుగుతుంది. దానికోసం మీరందరూ కూడా మరి సమీకరించాల్సిన అవసరం ఉంది, పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మీతో పాటు నడవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మహిళలు చాలా మంది కనబడుతుంది. ఇందాక రాగా ఫోన్ల టీవీలో చూస్తా ఉంది. ఆ బట్టి విక్రమార్క గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము మహిళలందరినీ కోటీశ్వర్లను చేస్తారట. చేసిండట ఆల్రెడీ. మహిళలందరినీ కోటీశ్వర్లు చేస్తుండట. 1,00,000 కోట్ల వడ్డీ లేకుండా ఇచ్చేసినట్టు, ఇప్పటికే 35,000 కోట్ల వడ్డీ లేకుండా ఇచ్చినట్టు. జీవో చూస్తేనేమో అది 5 లక్షలకే ఉన్నది. 5 లక్షలకే వడ్డీ లేకుండా ఉంది. ఆ వడ్డీ లేకుండా ఆ 5 లక్షలకు కూడా 5 పైసలు ఇవ్వలేదు. కానీ నేను కోటీశ్వర్లను చేసినాను మంచిర్యాల మాట్లాడేది బట్టి విక్రమార్క.